మంచి మాటలు. కోపం యమధర్మరాజు లాంటిది. తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది. అందరిని సంతోషపరచాలని ప్రయత్నం చేసే మనిషి ప్రయత్నాలు వ్యర్థమైనవి. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి. ఇబ్బెన్. యౌవనంలో కూడబెట్టు, వార్ధక్యంలో వాడుకో. మొక్కగా ఉన్నప్పుడు వంచితేనే మంచిది. మాను అయిన తరువాత వీలుకాదు. మానవ చరిత్ర రోజురోజుకూ చదువుకు, దుర్గతికి మధ్య నడిచే పరుగుపందెంగా తయారవుతోంది. ఈ రోజు మీకు నచ్చకపోయినా సరే, మిమ్మల్ని ప్రేమించేవారి సలహాను రాసిపెట్టుకోండి. పనిచేసే వేళలో పని, ఆటలు ఆడే సమయంలో ఆటలు ఆడండి. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు. ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు. జిజ్ఞాస చదువు అనే కొవ్వొత్తి అవుతుంది. అసూయ ఆత్మకు పచ్చకామర్లు. పోరాడక పోవడం కన్నా పోరాడి ఓడిపోవడమే గొప్పతనం. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనవుతాయి. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది. నాలో ఎలాంటి లోపం లేదని ఊహించుకోవడమే తప్పులలో అతి పెద్ద తప్పు. ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లు, స్నేహాన్ని అతిథిగా స్వీకరించిన ఇల్లు నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది. అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు. మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము. బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్ధిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు. పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, అసహ్యం విజయానికి శత్రువులు. ఆశ జీవితమే ఆశ. మనలో ప్రశాంతతను కనుగొనలేని పక్షంలో దానికోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్థం. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్థించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు. సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము. అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది. విశ్వాసం ఉన్నవాడు బలవంతుడు. సందేహాల పుట్ట బలహీనుడు. గొప్ప కార్యాలు గొప్ప దృఢ విశ్వాసాన్ని అనుసరిస్తాయి. యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను, శాంతిని కాపాడిన వారికి కూడా కీర్తి దక్కుతుంది. బాగా ఆలోచించడం మంచిది. దానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం మెరుగైనది. పనిని బాగా చెయ్యడం అన్నది ఉత్తమమైనది. బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు. కార్యశూరుడి వలె ఆలోచించు. ఆలోచనాపరుడిగా వ్యవహరించు. అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు. అపాయంను చూసి భయపడేవారికి ఈ ప్రపంచంలో అపాయం భయం ఎప్పుడూ ఉంటుంది. అన్నింటినీ నమ్మేవాడు నష్టపోతాడు, ఏదీ నమ్మనివాడు నష్టపోతాడు. పుస్తక పఠనం వల్ల కలిగే అమితానందం, లాభాలు మనకు జీవిత చరిత్రలను చదవటం వల్లే సాధారణంగా మనకు లభిస్తుంది. మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు. మనిషి పనులే అతడి ఆలోచనల ఉత్తమ వ్యాఖ్యాతలు. దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది. అడగడానికి భయపడేవాడు తెలుసుకోవడానికి సిగ్గుపడేవాడు అవుతాడు. పుష్పానికి సుగంధం, మనిషికి వ్యక్తిత్వం. మంచితనం ఉన్నవారు తమ బాధ్యతలను నిర్వహిస్తారు. మంచితనం లేనివారు తమ హక్కులపై దృష్టిని నిలుపుతారు. మాటలు కంటే చేతలు మెరుగైనవి. గొప్పలు చెప్పుకోవడం కంటే పనులు చాలా గొప్పవి. పేరు ప్రఖ్యాతులన్నది మీరు ఉన్న దానిని బట్టి ప్రజల ఆలోచన అవుతుంది. మీరు నిజంగా ఏమో అది మీ గుణగణాలు తెలియజేస్తాయి. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.